ఒక మంచి స్టోరీ ఉందన్న. అంటే ముఖ్యంగా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్ వివేకాత్రేయ గారు అంటే తనని ఈ రేంజ్ లో చూసామని చెప్పి ఎవరు ఊహించారు ఆ ఫస్ట్ సినిమా అలా అయిన తర్వాత. కానీ తన కొత్త కోణాన్ని అయితే తన ఒరిజినల్ రూపాన్ని అయితే చూపించారు. నాకు సినిమా చూసినప్పుడు ఒకటే అనిపించింది, అంటే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగేశ్వరి లాంటి డైరెక్టర్ రా అని అయితే అనిపించింది. ఇంకా ఫైటింగ్స్ సినిమా చూస్తే అసలు ఫైటింగ్స్ అయితే గూస్ బంప్స్ అన్న నిజంగా. అంటే 3-4 ఫైటింగ్స్ ఉన్న ఇంటర్వెల్ ముందు కానీ ఆ క్లైమాక్స్ లో కానీ ఆ ఫైటింగ్స్ ఉన్నప్పుడు అల్లా ప్రతి సీన్ ఆ ఫైటింగ్స్ తో పాటు బీజిఎం కూడా యాడ్ అయ్యి మొత్తం అసలు ఎక్కడికో వేరే లోకానికి తీసుకెళ్లిపోయినంత అలా అనిపించింది అన్న. స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ, ఒక మంచి కంటెంట్. అంటే భయం పడడం అని, ధైర్యంగా ఎలా ఉండాలి ఇవంతా ఒక మంచిగా చూపించారు. నాని అన్న యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అంటే నాని అన్నకి దసరాతో చాలా అవార్డులు వచ్చినాయి, ఆయన అన్నకి చాలా అవార్డులు వచ్చినాయి. ఈ సినిమా అంతకు మించి అవార్డులు వస్తాయన్న. నెక్స్ట్ విలన్ గురించి చెప్పాలన్నా. విలన్ అయితే సూర్య గారు మీరు గ్రేట్ సార్. అంటే నాని అన్న ఫిలిం కి విలన్ ఎవరు అని అనుకుంటే మన ఎస్జే సూర్య గారి విలనిజం అనేది పక్క సెట్ అయిందన్న. నేను ఒకటే చెప్తా డైలాగ్ అయితే, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్. నిజంగా సినిమా అయితే హిట్ అయిపోయింది. అందరు రేటింగ్ అంటారు, స్టార్ అంటారు. నిజంగా ఎన్ని స్టార్లు కూడా సరిపోదన్న ఈ సరిపోదు శనివారం సినిమాకి. సో మీరు సినిమా చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. శనివారం రోజు రిలీజ్ చేద్దామని ఎత్తారు, కానీ శనివారం రోజు డేట్ దొరకలా. జనాలు వస్తారని ఆదాన్ని ఆలోచించారు. ఎందుకంటే శనివారం గవర్నమెంట్ సెలవు ఇవ్వకుంటుంది. హీరోయిన్ అయితే బాగుంది, ప్యూర్ వైట్, కాకి షర్ట్ వేరింగ్, సూపర్ బిగరు, అలకలక లేదు. నానన్ని చివర్లో రొమాన్స్ అవ్వలేదు. సినిమా అయితే బాగా తీశారు. నానన్ని అయితే మంచి సినిమా. కెరీర్ లో ఇది ఒక ఎమోషనల్ అండ్ ఫీలింగ్ అండ్ ఎమోషనల్ అండ్ మంచి సినిమా. అండ్ యాక్షన్ అదిరిపోనది నానన్నిది. దసరా తర్వాత మరో యాక్షన్, మరో ఎమోషన్, మరో మోసను, మరో పోస్టర్, మరో హిట్ ఈ సినిమా అయితే చూపించానది. ఆయన సైకో ఇస్తున్నాడు చూసావా? సైకోనా కొడుకు అనకూడదు, ఎందుకంటే పిల్లను అలాగేలా చేయలేదు. సైకోగా చేయాలని ఆయనే, రేపిస్ట్ గా చేయాలని ఆయనే. ఫ్యూచర్ లో సినిమాలు చెప్తాను ఆయనకి, ఆయన చెప్తాను. సైకోగా చేయాలన్న ఆయనే, రేపిస్ట్ గా చేయాలన్న ఆయనే, డ్రగ్గిస్ట్ గా చేయాలన్న ఆయనే, మైండ్ స్పెషాలిటీ డాక్టర్ గా చేయాలన్న ఆయనే, జనాల పొర తిప్పించినట్టు మెలిపెట్టేసి నరాలు లాగించినట్టు చేయాలన్న ఆయనే. సూర్య నాని బాగా యాక్షన్ చేశారు. అంటే కొత్త లుక్ కనిపిస్తుంది, కొత్త వేరియేషన్. నానన్ని ఖాతాలో ఇంకో బోని పడిపోనదమ్మా. ఎవరు బాగా యాక్షన్ చేసినారు వాళ్ళకి అనుకో ఆత్మహత్య. మళ్ళీ శనివారం రోజు మళ్ళీ మనం ఇద్దరు చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని క్వశ్చన్లు అడిగితే నాకు కోపం పడుతుంది. మళ్ళీ చెప్పుకుంటారు నీ పేరు రాజుకోండి. మళ్ళీ శనివారం చూసుకున్నాను. నీ పేరు కూడా పుస్తకంలో రాజేస్తాను. సినిమా అయితే ముద్దు సీన్లు అయితే పిల్లలు ఆఖరికి ముఖాలు కూడా స్టోరీ చూసుకున్నా కూడా ఒక